హలో ఫ్రెండ్స్, టీఎస్ సెట్ 2023 పేపర్ 1 సంబంధించిన అక్టోబర్ 29th షిఫ్ట్ 1లో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ వాళ్ళకి ఇచ్చిన పేపర్ 1 అది. దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో 25 క్వశ్చన్స్ చూసాము. ఇది సెకండ్ పార్ట్. దీంట్లో 26 క్వశ్చన్ నుంచి 50 క్వశ్చన్స్ వరకు దీంట్లో చూద్దామట. జనరలీ దీంట్లో ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ 26 క్వశ్చన్ చూడండి. స్టేట్మెంటు, కంక్లూజన్స్. ఆల్ హిల్స్ ఆర్ మౌంటైన్స్, సమ్ రాక్స్ ఆర్ మౌంటైన్స్, ఆల్ రాక్స్ ఆర్ రోప్స్. కంక్లూజన్స్ వచ్చి ఆల్ హిల్స్ ఆర్ రోప్స్, నో హిల్ ఈజ్ రోప్, సమ్ రోప్స్ ఆర్ డెఫినెట్లీ హిల్స్ అన్నమాట. దీంట్లో 1 ఫాల్ అనా, ఎయిదర్ 1 or 2 ఫాల్ అనా, 3 ఫాల్ అనా, ఎయిదర్ 1 or 2 or 3 ఫాల్ అనా. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. థర్డ్ ఫాలో, సమ్ రోప్స్ ఆర్ డెఫినెట్లీ హిల్స్. ఇది దీనికి ఆన్సర్. 27 చూడండి. ఈ క్వశ్చన్ క్యాన్సిల్ చేశారు. దీన్ని అందరికీ మార్క్స్ ఇచ్చారు, సో ఇటు వదిలేద్దాం. నెక్స్ట్ 28 క్వశ్చన్ చూడండి. హౌ ఈజ్ మై ఫాదర్స్ ఫాదర్ ఓన్లీ డాటర్ ఇన్ లా బ్రదర్ రిలేటెడ్ టు మీ. మా నాన్నగారి ఒక్క కోడలు తమ్ముడికి నాకు బంధువు ఏమిటి? ఫాదర్, పెదనాన్న, మామయ్య, కజిన్. ఇది మామయ్య. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 29th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు అనుమాన అకార్డింగ్ టు క్లాసికల్ ఇండియా స్కూల్ ఆఫ్ లాజిక్. లింగ, సాధన ఈజ్ ద మిడిల్ టర్మ్. పక్ష ఈజ్ ద మైనర్ టర్మ్. సంధ్య ఈజ్ ఏ మేజర్ టర్మ్. హేతు ఈజ్ ఏ మైనర్ టర్మ్. ఇక్కడ హేతు ఈజ్ మైనర్ టర్మ్. ఇది లాజిక్, ఇండియన్ లాజిక్లో అది. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 30 చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ ది రెస్పెక్ట్ టు ది ఫస్ట్ ఫిగర్ ఆఫ్ కేటగరైజికల్ సిలాగిజం. దీంట్లో మిడిల్ టర్మ్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ది మేజర్ ప్రిమిసెస్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ ది minor premises. The middle term is a predicate of the major premise and subject of the minor premise. The third one, the middle term is a subject of the major premise and the predicate of the conclusion. Fourth one, the middle term is a subject of the minor premise and the predicate of the conclusion. దీంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. ది మిడిల్ టర్మ్ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ది మేజర్ ప్రిమైస్ అండ్ ది ప్రెడికేట్ ఆఫ్ ది మైనర్ ప్రిమైస్. దీనికి సిలాగిజం గురించి 2 వీడియోస్ చేస్తున్నాయి. దాంట్లో మీరు చూడొచ్చు డీటెయిల్గా దీని గురించి లాజిక్ అంతా. దీంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 31st చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఇక్కడ 31 నుంచి 35 వరకు ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్లో చార్ట్ ఇచ్చాడు మనకి. ది యూనివర్సిటీ, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద మేల్ స్టూడెంట్స్ ఇస్ 1500, ఫీమేల్ స్టూడెంట్స్ ఇస్ 1200, ది ఫ్యాకల్టీ ఇస్ 250, ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ది వేరియస్ సబ్జెక్ట్స్ ఆర్ గివెన్ ఇన్ ది చార్ట్స్లో ఇచ్చారు అన్నమాట. అన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చినారు. దాన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ డీటెయిల్గా ఒక్కో క్వశ్చన్ తరకే దానికి ఆన్సర్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది మ్యాక్సిమం అన్నాడు. నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ బాటనీ డిపార్ట్మెంట్, నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ టీచింగ్ మేనేజ్మెంట్, నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ కెమిస్ట్రీ. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం. 32, జువాలజీ స్టూడెంట్స్ పే యాన్యువల్ ఫీ ఆఫ్ 25,000 ఈచ్. Average salary of each zoology faculty member is 10,000 per month.
which percentage of the fee collected are the paid towards the salary of the faculty. దీంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ 56%. 33 చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకింగ్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టు ది స్టూడెంట్స్ టేకింగ్ బాటనీ, జువాలజీ, లాంగ్వేజ్ ఆఫ్టర్ రౌండింగ్ ఆఫ్ ది రెస్పెక్టివ్ టోటల్ యూ నియరెస్ట్ 100. ఇది 1:1. ఇది ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 34 చూడండి. ఇన్ విచ్ డిపార్ట్మెంట్ ఈజ్ ది రేషియో ఆఫ్ ఫ్యాకల్టీ టు ది స్టూడెంట్స్ ది లోయెస్ట్? బాటనీ, కెమిస్ట్రీ, లాంగ్వేజ్, నెంబర్ ఆఫ్ నన్ ఆఫ్ ది అబవ్. దాంట్లో కెమిస్ట్రీ మాట. సెకండ్ వన్ రైట్ ఆన్సర్ 34. 35 చూడండి. మేనేజ్ ఇఫ్ 25% ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ టీచింగ్ మేనేజ్మెంట్ ఆర్ absent for the particular academic year, then the approximately how many faculty will be available for every batch of 40 students of management in the year? 3, 4, 5, 6. ఇక్కడ 3 is right answer. నెక్స్ట్ అక్కడికి టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 36కి వచ్చిందండి. ASCII స్టాండ్స్ ఫర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటరాక్షన్, అమెరికన్ స్టాండర్డ్ కంప్యూటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, అమెరికన్ స్టాండర్డ్ కంప్యూటర్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ ఇంటరాక్షన్. దీంట్లో అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ఇది రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 37 చూడండి. డాష్ ఈజ్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఇంటర్నెట్, ఇంట్రానెట్, ఎథర్నెట్, హైపర్నెట్. దీంట్లో ఇంట్రానెట్ ఇది రైట్ ఆన్సర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్ 37. 38 ఈ గ్రంథాలయ is a digital platform developed by the Ministry of Education, Ministry of Finance, Ministry of Electronic Communication, Ministry of Mines. దీంట్లో Ministry of Electronics and Communication is the right answer. థర్డ్ వన్ రైట్ ఆన్సర్ 38. 39 చూడండి. RAM means random access memory, rapid access memory, remote access memory, none of the above. Random access memory is right answer. 39 first one right answer. 40 చూడండి. విచ్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లౌడ్ బేస్డ్ లైబ్రరీ స్టోరేజ్ డివైస్? వాట్సాప్, మొజిల్లా ఫైర్ఫాక్స్, డ్రాప్ బాక్స్, ఇన్స్టాగ్రామ్. దీంట్లో డ్రాప్ బాక్స్ ఇది రైట్ ఆన్సర్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 41 అండి. టార్గెట్ ఇయర్ ఫర్ అచీవింగ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఈజ్ 2025, 2030, 2035, 2040. దీంట్లో 2030 ఇది రైట్ ఆన్సర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 42 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ది గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ హ్యాస్ లీడ్ టు ది లార్జ్ స్కేల్ డిఫారెస్టేషన్. గ్లోబల్ వార్మింగ్ హ్యాస్ లీడ్ టు ఏ రైజ్ ఇన్ ది సీ లెవెల్స్. గ్లోబల్ వార్మింగ్ హ్యాస్ లీడ్ టు ది ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ది population across the several countries. Global warming has to lead to hug amount of waste generation. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. గ్లోబల్ వార్మింగ్ హ్యాస్ లీడ్ టు ది రైజ్ ఇన్ ది సీ లెవెల్స్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 42. 43 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ అఫెక్ట్ హ్యూమన్ హెల్త్ బై reduce the blood's ability to the carry oxygen to the different parts of the body? Carbon monoxide, carbon dioxide, sulfur dioxide, nitrous dioxide. దీంట్లో కార్బన్ మొనాక్సైడ్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. 43 ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. 44 వచ్చేసి ఇది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, అందుకని అందరికీ దీనికి మార్క్స్ ఇచ్చారు, సో ఇది వదిలేద్దాం. 45 చూడండి. వేర్ వాజ్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్? క్యోటో, రియో డి జెనెయిరో, న్యూఢిల్లీ, న్యూయార్క్. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. రియో డి జెనెయిరో వచ్చేసి రైట్ ఆన్సర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 45. 46 చూడండి. వాట్ డూ యూ మీన్ బై ది శాస్త్రాస్? క్రియేటివ్ లిటరేచర్, లెర్నెడ్ డిసిప్లిన్స్, ఇమాజినేటివ్, క్రియేటివ్, ఇమాజినేటివ్. దీంట్లో లెర్నెడ్ డిసిప్లిన్స్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 47 హూ ఆర్ ద చైర్మన్ ఆఫ్
NEP 2020 డ్రాఫ్టింగ్ కమిటీ. కాళియావాస, దివో శివన్, కె కస్తూరి రంగన్, ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ, ప్రొఫెసర్ రాజగోపాల్. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. డాక్టర్ కె కస్తూరి రంగన్ ఇది రైట్ ఆన్సర్. 47. 48. Which of the following learning programs originated in India? It is consolidated as one of the oldest. Law, Fine Arts, Ayurveda, Management. దీంట్లో ఆయుర్వేద ఇది రైట్ ఆన్సర్. 49. Which is a solution to reduce the progress of climate change? Greenhouse gas, wind power, deforestation, fossil fuels. దీంట్లో విండ్ పవర్ ఇది రైట్ ఆన్సర్. 50 క్వశ్చన్స్ చూడండి. ఇన్ విచ్ మోడల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది లార్జ్ స్కేల్ బై గవర్నమెంటల్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఏజెన్సీ ఇన్ ఇండియా? రిసోర్స్ మోడల్, బోత్ రిసోర్సెస్ అండ్ ఇటైనరెంట్ మోడల్. ఫోర్త్ వన్ డ్యూయల్ టీచింగ్ మోడల్ అన్నమాట. ఈ 4 మోడల్స్ మోడల్. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. బోత్ రిసోర్సెస్ ఇటైనరెంట్ మోడల్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడికి 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్లో 25 క్వశ్చన్స్ చూసాం, సెకండ్ పార్ట్లో 25 క్వశ్చన్స్. ఇక్కడికి ఫస్ట్ పేపర్ కంప్లీట్. థ్యాంక్ యూ.